హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను గజ్జికాయలు చేస్తున్నాను. ఇప్పుడు సడన్గా గజ్జికాయలు ఏంటి అనుకుంటున్నారా? చేయాల్సి వచ్చిందండి ఇప్పుడు. ఎందుకంటే వినాయక చవితి వెళ్ళింది కదా. వినాయక చవితి కొట్టిన కొబ్బరి ముక్కలన్నీ కూడా నేనైతే ఇలాగా గజ్జికాయలు చేశాను. ఆ కొబ్బరి ముక్కలతో అయితే కొబ్బరి నూనె చేసి నేనైతే గజ్జికాయలు తయారు చేశాను. దానివలన అయితే గజ్జికాయలు చేయాల్సి వచ్చింది. ఆ గజ్జికాయలు అయితే నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూద్దాము. ఇదిగోండి, నేనైతే మైదా తీసుకున్నాను. మైదాలో ఏంటంటే కొంచెం గుల్లగా ఉండడానికైతే ఆయిల్ అయితే కాచి ఆ వేడివేడి ఆయిల్ అయితే పిండిలో పోసి నేనైతే ముందు ఈ పిండికి మొత్తం పట్టించేసాను. ఇలాగా పట్టించిన తర్వాత ఇదిగోండి ఇలా ముద్ద అవ్వాలి. ముద్ద అయిన తర్వాత వాటర్ పోసి కలపాలి, లేకపోతే గట్టిగా వస్తాయి గజ్జికాయలు. అలా గట్టిగా రాకుండా ఉండాలంటే ముందైతే ఇలాగా ఆయిల్ పోసుకుని మనం పిండికి మొత్తం పట్టించి అప్పుడైతే వాటర్ పోసుకుని ఇలా కలపాలి. ఆ కలిపిన తర్వాత కాసేపు అలా నాననివ్వాలి. నానిన తర్వాత ఇదిగోండి చిన్న చిన్న లడ్డూలా చుట్టి అప్పుడు గజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఇవిగోండి, ఇప్పుడైతే నేను చిన్న చిన్న అప్పడాల్లా చేసుకుని గజ్జికాయలు చేస్తున్నాను. ఈ వీడియో అయితే సరిగ్గా రావట్లేదు, ఎందుకంటే నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాకైతే తీసేవాళ్ళు అయితే ఎవరో లేరు వీడియోస్. అందుకని నేను ఒక్కదాన్నే తీసుకుంటూ చేసుకుంటున్నాను. ఒక చేత్తో చేసుకుంటున్నాను ఏంటో అనుకుంటున్నారేమో. కాదు, నేను ఒక చేతితోటే వీడియో తీసుకుంటూ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది కొంచెం మైదా అయితే తీసుకుని కొంచెం వాటర్ పోసి అది అతుక్కోవడానికే ఇదైతే నేను అలా అయితే రెడీ చేసుకుంటున్నాను. గజ్జికాయ అయితే విడిపోకుండా వస్తుంది ఇలా చేసుకుంటే. ఇదైతే గజ్జికాయల చెక్క అండి. ఇదైతే బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది ఇలాంటి చెక్క. మీకైతే తెలుసు, అందరికీ తెలియని వాళ్ళకైతే నేనైతే చెప్తున్నాను. ఇది ఫస్ట్ దీనికి ఏంటంటే కొంచెం ఇలా ఆయిల్ రాయడం వల్ల ఏమవుతుందంటే చెక్కకి ఆ పిండి అంటుకోకుండా వస్తాయి గజ్జికాయలు. ఇదిగోండి ఈ విధంగా అయితే కొంచెం ఆయిల్ ఫస్ట్ చేసే గజ్జికాయకి అయితే రాయాలి. తర్వాత అయితే ఇదిగోండి ఇలా పెట్టి ఇవి గజ్జికాయలు స్టఫింగ్ అండి. ఇది కొబ్బరి బెల్లంతో తయారు చేశాను నేను. ఒక 2 కప్పులు కొబ్బరికి 1 కప్పు బెల్లం వేసాను. ఇదిగోండి ఇలా. ఇవైతే దేవుడి దగ్గర కొట్టిన కాయలండి అన్నీని. మీరు కూడా ఇలాగే చేస్తారా? చేస్తే కామెంట్ అయితే చేయండి నాకైతే. మీరు దేవుడి దగ్గర కొట్టిన కాయలైతే ఏం చేస్తారో ఏంటో. నేనైతే గజ్జికాయలు ప్రిపేర్ చేశాను, ఎందుకంటే నాకైతే కొబ్బరి ముక్కలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. మనం ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర కొట్టిన కాయలన్నీ కూడా ఇలా వేస్ట్ చేయకుండా ఇలాగా ఏదైనా స్వీట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను. ఇదిగోండి సైడ్స్ అయితే నేను ఇందాక ప్రిపేర్ చేశాను కదా, ఆ మైదా కొంచెం వాటర్ పోసి చేశాను కదా, అదైతే ఇలా అతికించి ఇంకోండి ఈ విధంగా అయితే దీన్నైతే ఇలా నొక్కి అప్పడాలు చేసే కర్ర ఉంటుంది కదా, మన చపాతీలు చేసుకునే కర్ర, ఆ కర్ర ఇచ్చుకుని ఇలా కొట్టాలి. కొట్టమన్నానని గట్టి కొట్టొద్దు, చెక్క అయితే విరిగిపోతుంది. స్లోగా కొట్టాలి. ఇదిగోండి ఇలా తయారవుతుంది. ఆ తర్వాత స్లోగా దీన్ని తీయడమే. కొంచెం ఇలా ఫ్రెష్ చేసి దాన్ని చేత్తో కూడా కొడతాననేసి ఏం కాదు, చేత్తో కూడా కొంచెం అలా కొట్టచ్చు. అలా కొట్టిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది. దీన్ని ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ. ఇదిగోండి మొత్తం నేనైతే ఒక్కొక్కటిగా అన్నీ తయారు చేశాను ఇలాగా. ఇవన్నీ మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే నేను ఆయిల్ పెట్టుకుంటాను మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత. ఇవైతే తొందరగానే డీప్ ఫ్రై అయిపోతాయండి, మనకి పెద్దగా టైం అయితే పట్టదు. నేనైతే ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకున్న తర్వాత కాగిన తర్వాత ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే చేసుకోండి. సహజంగా అందరికీ అయితే కూడా ఈ గజ్జికాయలు చేయడం అయితే వచ్చు. అది నా స్టైల్లో అయితే నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. ఇవ్వండి గజ్జికాయలు మొత్తం ఆయిల్ వేసుకుని ఇలాగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే. రెండో సైడ్ కూడా తిప్పుకొని వీటిని కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఈ గజ్జికాయలు. ఇవిగోండి ఇప్పుడైతే రెండో సైడ్ కూడా తిప్పుకుంటున్నాను నేను. ఈ గజ్జికాయలు అయిపోయిన తర్వాత మనకి మిగిలిపోయే పిండి ఉంటుంది కదా, మిగిలిపోయిన పిండితో కూడా మనం స్నాక్స్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. ఇదిగోండి ఇవైతే అయిపోయాయి. ఇవైతే నేను తీసుకుంటున్నాను.
గజ్జికాయలు అయితే ఈ విధంగా వచ్చినాయి చూసారా. ఇగోండి మళ్ళీ అయితే వేసుకుంటున్నాను నేను ఆయిల్లో. ఇవి పొడి గజ్జికాయలండి. మళ్ళీ దీంట్లోనే ఇంకొక రకం ఉంది, అవి పాకం గజ్జికాయలు. ఆ పాకం గజ్జికాయలకైతే ముందే మనం పాకం పెట్టుకోవాలి. ఇగోండి షుగర్ పాకం పెట్టుకున్నాను నేను దీంట్లో సైడు. ఆ షుగర్ పాకంలో అయితే మళ్ళీ వేసుకున్నాను. ఇదైతే పాకం గజ్జికాయలు. ఇదిగోండి స్నాక్స్ ఇవి. మిగిలిపోయిన పిండితో అయితే నేనైతే ఇలా కట్ చేసుకుని ఉప్పు కారం కలుపుకుని నేనైతే స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే అండి, ఇవ్వండి స్నాక్స్ అయితే రెడీ అయిపోయి. ఇవైతే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. గజ్జికాయలు అయితే పెద్దవాళ్ళు అయితే చాలా ఇష్టపడతారు. చిన్నపిల్లలకైతే ఇలాగైతే ప్రిపేర్ చేసి పెట్టండి. ఇదిగోండి చూసారా ఎంత గుల్లగా క్రంచీగా వచ్చాయో. ఇదిగోండి ఈ విధంగా వచ్చాయి. ఇవైతే ఒక డబ్బాలో మూత పెట్టి పెట్టుకోవడమే. ఇదిగోండి గజ్జికాయలు అయితే ఈ పొడి గజ్జికాయలు ఎలా వచ్చాయి చూడండి. ఇదిగోండి లోపల అయితే ఇలా ఉంది చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇవైతే పాకం గజ్జికాయలు చూసారా, పైన పాకం జ్యూసీగా ఎలా ఉందో. దీన్ని కూడా చూద్దాం లోపల ఎలా ఉందో. ఇవైతే పైన అయితే జ్యూసీగా ఉంటుంది. ఇది చాలా స్వీట్గా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇదైతే మెత్తగా ఉంటుంది. ఇదిగోండి. ఓకే అండి, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి. ఇవ్వండి ఇవి వినాయకుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలతో అయితే నేనైతే గజ్జికాయలు చేశాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఓకే అండి, వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.